హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉలెన్ 3 కలర్స్ ఉలెన్తో హెయిర్ బ్యాండ్ని స్టిచ్ చేసుకోవడం. అందరూ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి మనకు కావాల్సినవి 3 కలర్స్ ఊలు, ఒక హెయిర్ బ్యాండ్, ఒక హక్కు, ఒక సిజర్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఊలన్ అనేది క్రాస్గా వేసుకున్న తర్వాత రింగ్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ రింగ్ లోపల హుక్ని ఇన్సర్ట్ చేసి కిందకి పుల్ చేయండి. కిందకి పుల్ చేసిన తర్వాత ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోండి. స్టార్ ద ఊలన్ని లాగారంటే ముడి అనేది పడుతుంది అనమాట, లాక్ అనేది మీకు పడుతుంది. ఇక్కడ నుంచి మనం చైన్స్ అనేవి వేసుకోవాలి. 40 చైన్స్ అయితే వేసుకోండి. 1 2 and 3 4 5 6 ఇలా కంప్లీట్గా 40 చైన్స్ అనేవి వేసుకోండి. మీరు దగ్గర హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ హెయిర్ బ్యాండ్ అనేది కంప్లీట్గా దాని సర్కిల్ ఎంతైతే ఉందో దాని మొత్తం కూడాను చైన్ మీరు మెజర్మెంట్ చేసుకోండి. మెజర్మెంట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక 15 చైన్స్ అనేవి మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఆ హెయిర్ బ్యాండ్ ఎంత ఉంటుందో దానికి కాకుండా ఇంకా ఎక్స్ట్రా 15 చైన్స్ అనేవి వేసుకోండి. నాకైతే 40 చైన్స్ దాకా పట్టాయండి. సో నేను 40 చైన్స్ అనేవి ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చైన్స్ వేసేసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్తో అటాచ్ చేయడం ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. చైన్స్ పైన ఏ చైన్స్ అయితే వేసుకున్న ఆ చైన్స్ మీద హెయిర్ బ్యాండ్ పైన పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ బ్యాండ్ లోపల నుంచి హుక్ని ఇన్సర్ట్ చేయండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే లోపల నుంచి ఇన్సర్ట్ చేసిన తర్వాత 2 లూప్స్ అనేవి మనకి వస్తాయి. ఈ 2 లూప్స్ నుంచి మనకి కిందకి పుల్ చేసేయండి. ఈ వీడియోలో చూపిస్తుంది అండ్ నేను చెప్పింది ఎగ్జాక్ట్గా వెండికి మీకు కంపల్సరీగా అర్థమవుతుందండి. 2 లూప్స్ అనేవి వస్తాయి కండి, కిందకి పుల్ చేసేయండి. మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా హెయిర్ బ్యాండ్తో మనం అటాచ్ చేసేసిన తర్వాత మన హుక్ దగ్గర ఉన్న చైన్స్ ఉన్నాయి కదా, ఆ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. ఒక చైన్ వదిలిపెట్టేసేసి నెక్స్ట్ చైన్ నుంచి స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ చైన్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసిన తర్వాత హెయిర్ బ్యాండ్ లోపల నుంచే ఇన్సర్ట్ చేసుకొని ఉలెన్ అనేది కిందకి ఏ చైన్లో అయితే ఇన్సర్ట్ చేసుకున్నారో సేమ్ అదే చైన్ లోపల నుంచి కూడా ఉలెన్ అనేది బయటికి తీసుకురావాలి. 2 లూప్స్ వస్తాయి. ఆ 2 లూప్స్ నుంచి కూడా కిందకి పుల్ చేసేయండి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ హెయిర్ బ్యాండ్ లోపల నుంచి ఆ రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసుకొని ఆ ఉలెన్ని కిందకి పుల్ చేసుకోవాలి. సేమ్ అదే చైన్లో కిందకి పుల్ చేసుకుంటే 2 లూప్స్ అనేవి వస్తాయి. ఆ 2 లూప్స్ నుంచి కూడాను -2 చేయండి, అంటే కంప్లీట్గా కిందకి పుల్ చేసేయండి. నెక్స్ట్ వన్ నిదానంగా చేసుకుంటే అంత కష్టంగా ఏమీ ఉండదండి, చాలా ఈజీగానే ఉంటుంది మీకు. ఈ మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి చూసారా? ఈ మధ్యలో గ్యాప్స్ రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కూడాను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. కొంచెం దగ్గరికి రాలితే మీకు ఆ గ్యాప్స్ అనేవి రావు. ఆ ఎక్స్ట్రా 15 చైన్స్ వేసుకోమన్నాను కదండి, అందుకోసమే అనమాట. హెయిర్ బ్యాండ్ మనం స్టిచ్ చేసే కొద్దీ సాగుతూ ఉంటుంది కాబట్టి లైట్గా ఆ 15 చైన్స్ ఎక్స్ట్రా వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు సేమ్ యాస్టీజ్గా ఆ చైన్స్ అన్నీ కూడాను ఆ హెయిర్ బ్యాండ్ కంప్లీట్గా సర్కిల్ అయ్యేంత వరకు కూడాను స్టిచ్ చేసుకుంటాం. పైన కూడా చైన్స్ వచ్చినాయి చూసారా? సేమ్ అలానే హెయిర్ బ్యాండ్ పైన కూడా చైన్స్ అనేవి మనకి వస్తాయి. లాస్ట్ వన్ అనేది చేస్తున్నాను చూడండి. లాస్ట్ వన్ అనేది ఒక సింగిల్ స్టిచ్తోని ఎండ్ చేసేయండి. తర్వాత సిజర్తోని కొంచెం ఎక్స్ట్రాగా ఊలెన్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. ఈ బ్యాక్ సైడు ఈ హుక్ సాయంతో కానీ సూదితో కానీ దేనితోనైనా పర్వాలేదండి, హుక్తోని ఇలాగా బ్యాక్ సైడ్ అనేది స్టిచ్ చేసేసుకోండి. అంటే కిందకి పుల్ చేసేస్తే ముడేసే పని అవసరం ఉండదండి మీకు. ఇంకా సూట్ అయితే ఇంకా బాగా ఈజీగా ఉంటుంది.
హుక్తో అయినా పర్వాలేదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఒక 4 or 5 టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఉలెన్ కూడాను కట్ చేసేసుకోండి. మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మన హెయిర్ బ్యాండ్ పైన కూడా చైన్స్ వచ్చింది చూసారా? ఆ చైన్స్ లోపల ఏదో ఒక చైన్ లోపల హుక్ అనేది ఇన్సర్ట్ చేసుకోండి. ఆరెంజ్ కలర్ వుడ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి పుల్ చేయండి. ఆ చైన్ లోపల నుంచి కిందకి పుల్ చేయండి. ఒక సింగిల్ చైన్ వేసుకోండి, ఒక లాక్ అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ 1 2 ఆల్రెడీ 1 చైన్ వేసుకున్నారు. నెక్స్ట్ 2 చైన్స్ అనేవి వేసుకున్నారు. మొత్తం కంప్లీట్గా 3 చైన్స్ అయినాయి. నెక్స్ట్ హుక్ని ట్విస్ట్ చేసి నెక్స్ట్ చైన్లోని ఇన్సర్ట్ చేసుకోండి. 3 లూప్స్ అనేవి వస్తాయి మీకు. ఓకే, 3 లూప్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ -2 చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ -2 చేయండి. ఇంకా 2 మిగిలితే 2 అలానే ఉంచి నెక్స్ట్ మళ్ళీ హుక్ని ట్విస్ట్ చేసి సేమ్ అదే చైన్లోనే ఇన్సర్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ -2 మాత్రమే చేయండి. ఎన్ని లూప్స్ ఉన్నా కూడాను వదిలేసాను, జస్ట్ -2 మాత్రమే చేయండి. 3 మిగిలితే నెక్స్ట్ మళ్ళీ హుక్ని ట్విస్ట్ చేసి సేమ్ అదే చైన్లోనే ఇన్సర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కూడాను -2 చేయండి. ఓకే, ఇప్పుడు మనం 3 టైమ్స్ చేసాం సేమ్ ఇలానే. ఓకే, 3 టైమ్స్ చేసిన తర్వాత 4 లూప్స్ మిగిలితే ఆ 4 లూప్స్ నుంచి కూడా కిందకి పుల్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ 3 చైన్స్ అనేవి వేసుకోండి. 3 చైన్స్ వేసుకొని ఆ నెక్స్ట్ చైన్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకొని ఒక సింగిల్ స్టిచ్, ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ 3 చైన్స్ అయితే వేసుకోండి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత హుక్ని ట్విస్ట్ చేసి ఆ నెక్స్ట్ చైన్ స్పేస్లో ఇన్సర్ట్ చేస్తే 3 లూప్స్ వస్తాయి. జస్ట్ -2 మాత్రమే చేయండి. నెక్స్ట్ మళ్ళీ హుక్ని ట్విస్ట్ చేసి సేమ్ చైన్లో ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ -2 చేయండి. నెక్స్ట్ వన్ అలా 3 టైమ్స్ జస్ట్ -2 మాత్రమే చేయాలి. అలా 3 టైమ్స్ చేసిన తర్వాత మనకి 4 లూప్స్ మాత్రమే మిగులుతాయి. ఆ 4 లూప్స్ నుంచి కంప్లీట్గా కిందకి పుల్ చేసేయండి. తర్వాత 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ చైన్ స్పేస్లోనే ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. సార్ మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. అలానే కంప్లీట్గా మిగిలిన చైన్స్ మొత్తం కూడాను చేసుకోవాలి. లాస్ట్ వన్ అండి ఇది. చూసారు అవుట్పుట్ అనేది ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మేము కూడా యాస్టీజ్ ఇలానే వస్తుంది పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటే. లాస్ట్ వన్ ఇది. లాస్ట్ వన్కి 3 చైన్స్ వేసుకొని ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఊల్ని కొంచెం ఎక్స్ట్రాగా వదిలేసేసుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. ఆ ఫస్ట్ స్టార్ట్ ఊలెన్ ఉంది కదండి, స్టార్ట్ ఊలెన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఊలెన్ని 2 కూడాను లాక్ వేసేసుకోండి. అంటే ఒక 3 అనేది వేసేసుకోండి. మూడు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఊలెన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు లోపల చైన్స్ మనం ఫస్ట్ చైన్స్ వేసుకున్నాం కదండి, ఆ చైన్స్ లోపల కూడాను సేమ్ యాజ్ ఆరెంజ్ కలర్ ఊలెన్తో ఎలా అయితే చేశారో సేమ్ అదే స్టిచెస్ ఇప్పుడు మనం బ్లూ కలర్ ఊలెన్తో కూడాను సేమ్ యాజ్గా అలానే చేసుకోవాలి. లోపల చైన్స్ ఇన్సెట్లో ఉన్న ఆ చైన్స్ లోపల నుంచి ఇప్పుడు హుక్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హుక్ని ఏదో చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. హెయిర్ బ్యాండ్ ఎలా ఉంచాను అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోపల ఉన్న చైన్స్ లోపల నుంచి స్టిచ్ చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది, బట్ స్టిచ్ చేసే కొద్దీ మీకు ఈజీగానే ఉంటుంది.
కిందకి అనేది పుల్ చేయండి. కిందకి పుల్ చేస్తే లాక్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోండి. నెక్స్ట్ 2 చైన్స్ అనేవి వేసుకోండి. యాస్టీజ్గా ఆరెంజ్ కలర్ ఊలెన్తో సేమ్ ఏ స్టిచ్ అయితే వేసుకున్నారో సేమ్ అదే స్టిచెస్ అండి. ఇక్కడ బ్లూ కలర్ ఊలెన్తో కూడా సేమ్ అదేలా చేసుకుంటాం మనం. 3 చైన్స్ వేసుకున్న తర్వాత హుక్ని ట్విస్ట్ చేసి నెక్స్ట్ చైన్ స్పేస్లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత 3 లూప్స్ అనేవి మనకి వస్తాయి. 3 లూప్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ -2 అనేది చేయాలి. 3 లూప్స్ వచ్చినాయి చూసారా, -2 అనేది చేయాలి. మిగిలిన 2 అలానే ఉంచేయండి. మళ్ళీ నెక్స్ట్ హుక్ని ట్విస్ట్ చేసి సేమ్ అదే చైన్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ -2 మాత్రమే చేయండి. అంటే 2 లూప్స్ నుంచి మాత్రమే కిందకి పుల్ చేసుకోండి. మనం లోపల నుంచి చేస్తున్నాం కాబట్టి యార్న్ అనే ఉలెన్ అనేది తీయడం పుల్ చేయడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, మూడోసారి హుక్ని ట్విస్ట్ చేసి సేమ్ చైన్ స్పేస్లో ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ -2 చేయండి. మళ్ళీ -2 చేసిన తర్వాత మనకి 4 లూప్స్ ఉంటాయి. 4 లూప్స్ నుంచి కూడా కంప్లీట్గా కిందకి పుల్ చేసేయండి. 4 లూప్స్ నుంచి కూడా కంప్లీట్గా పుల్ చేసిన తర్వాత 3 చైన్స్ అనేవి వేసుకోండి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ చైన్ స్పేస్లో నుంచి ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. లేదు లోపల నుంచి మాకు కష్టంగా ఉంది అంటే, స్టిచ్ చేసుకోవడం కష్టంగా ఉంది అంటే హెయిర్ బ్యాండ్ ఏం చేస్తారంటే టర్న్ అవుట్ చేయాలి. అంటే ఆరెంజ్ కలర్ అనేది లోపల పెట్టేసుకొని బ్లూ కలర్ అనేది బయటకు వచ్చేలాగా జస్ట్ దాన్ని టర్న్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. హెయిర్ బ్యాండ్ రబ్బరే కాబట్టి సాగుతుంది కాబట్టి మనం ఎటువైపు పెట్టినా సాగుతుంది కాబట్టి మీరు దాన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. లోపల నుంచి పర్వాలేదు స్టిచ్చింగ్ బాగానే జరుగుతుందంటే ఓకే, లేదంటే మట్టికి కంప్లీట్గా టర్న్ ఓవర్ చేసుకోండి. అంటే రివర్స్ చేసుకోండి, తిప్పేయండి. తిప్పేసి మీకు బ్లూ కలర్ ఉలెన్తో కూడా సేమ్ ఆరెంజ్ కలర్ ఉలెన్తో ఏ స్టిచెస్ అయితే వేసుకున్నారో సేమ్ యాస్టీజ్గా అలానే ఈ లోపల ఉన్న చైన్స్ లోపల ఉన్న చైన్స్లో కూడాను సేమ్ యాస్టీజ్గా అలానే స్టిచ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు స్టిచెస్ మీరు చూస్తారు కాబట్టి అందుకే ఫార్వర్డ్లో పెట్టేశాను. అండ్ సెకండ్ వన్ కూడా అయిపోయింది. ఇలా కంప్లీట్గా చైన్స్ మొత్తంలో ఇన్సెట్ లోపల హెయిర్ బ్యాండ్ లోపల ఉన్న చైన్స్ మొత్తం కూడాను సేమ్ యాస్టీస్గా ఈ విధంగానే స్టిచెస్ అనేది వేసుకోండి. మీకు ఆరెంజ్ కలర్ ఉలెన్తో ఎన్నైతే వచ్చినాయో పఫీలు సేమ్ అలాగే బ్లూ కలర్ ఉలెన్తో కూడా సేమ్ అన్నీ వస్తాయి. చూసారు నేను రివర్స్ చేశాను. సేమ్ యాస్టీస్గా మీరు కూడా అలానే రివర్స్ చేసుకొని బ్లూ కలర్ ఉలెన్తో కూడాను సేమ్ యాస్టీస్గా స్టిచెస్ వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఉలెన్ని కొంచెం వదిలేసుకొని ఆ స్టార్ట్ ద ఉలెన్ బ్లూ కలర్ ఉలెన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉలెన్ని రెండు కూడాను ముడి వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఉలెన్ని కట్ చేసేసుకోండి. మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుందండి 2 కలర్స్తోని. అండ్ బ్లూ కలర్ అనేది లోపలికి పెట్టేసాను చూసారా, లేదు అనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కూడా నేను హెయిర్ బ్యాండ్ కాబట్టి మనకు నచ్చినట్టుగా టర్న్ అవుట్ చేసుకోవచ్చు. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేదు అలా అవసరం లేదు అనుకుంటే ఒక సైడ్ పట్టుకొని నెక్స్ట్ సైడ్ ఏమో టర్న్ ఓవర్ చేసుకుంటూ ఉన్నారు అంటే రివర్స్ చేసుకుంటూ ఉన్నారంటే 2 కలర్స్ అనేవి మీకు ఫామ్ అవుతూ వస్తుందని వీడియోలో చూపిస్తున్న విధంగా. 1 సైడ్ పట్టుకోండి, 2 సైడ్స్ ఒకేసారి తిప్పొద్దు. 1 సైడ్ పట్టుకొని సెకండ్ 1 సైడ్ టర్న్ ఓవర్ చేస్తూ ఉంటే మీకు డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంతేనండి, వేరే ఈజీగా చూసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.